నేడు నిన్నేమో పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్ళారు. మరి దేనికి వెళ్ళారో కానీ పచ్చి మీడియాలో మాత్రం హడావుడి, అరే ఇంకా పొత్తు అయిపోయింది. అబ్బా తమ్నైల్స్ చూస్తే పచ్చి మీడియాలో ఇగ్గో అయిపోయింది, ఇదిగో పొత్తు, ఇదిగో అదిగో పొత్తు, ఇదిగో పొత్తు, ఇంకా సీట్లు కన్ఫామ్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా నిన్న మరి పెద్ద ఓవర్ యాక్షన్ కోసం నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కావాలని బిల్డప్ కొట్టడానికి మీడియాలో ఒక న్యూస్ రావడానికి నిన్న కరకట్టకెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలిశారనమాట. ఇదంతా మామూలే, చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కావాలా, ఏదో ఒక న్యూస్ కావాలా కాబట్టి అలా కలుస్తుంటారు. అది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి నిన్న ఆ ప్రోగ్రాం పెట్టుకున్నారు అనేది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నిన్న పురంధేశ్వరి బీజేపీ వాళ్ళు సోమ్ వీరాజు వాళ్ళంతా కూడా బీజేపీ హైకమాండ్ పిలిస్తే అక్కడ వెళ్తే అదే పురంధేశ్వరిని పిలిచారు, ఇంకా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ మీట్ అయ్యారు, ఇద్దరు పోతారంటూ బిల్డప్ కొట్టారు. కానీ ఏదో ఒకదానికి ఏదో ఒకటి న్యూస్ కానీ ఏదో ఒకటి బీజేపీతో కలవాలని కింద మీద పడి సస్తున్నాడు అనమాట ఈ ముసలోడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏదో ఒక ప్రైవేట్ కార్యక్రమం, మరి వాడు పిలిచారో లేదో తెలీదు, అది ఏంటో కూడా తెలీదు, అది కాసేపట్లో న్యూస్ వస్తుంది. ఆ ప్రైవేట్ కార్యక్రమానికి ఢిల్లీకి వెళ్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు. ఈ పచ్చి మీడియా ఏమంటుంది, ప్రైవేట్ కార్యానికి ఢిల్లీకి వెళ్తున్నాడు. అది అయిపోయిన వెంటనే బీజేపీ వాళ్ళు ఈరోజు కూడా నిన్న తేల్చలేదు, సీట్ల పెంపకం నిన్న కోర్ కమిటీలో తేల్చలేదు, ఈరోజు ఈరోజు ఏపీ గురించి ఈరోజు 175 నియోజకవర్గాలు అండ్ 25 పార్లమెంట్కి సంబంధించిన లిస్ట్ ఇచ్చాము మేము. ఈరోజు అడిగారు, ఇచ్చాము. ఈరోజు ఏ విషయం చెప్తారని సోమవీరాజు మీడియాతో చెప్పిన తర్వాత ఈరోజు పచ్చ మీడియా ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి. తర్వాత కార్యక్రమం అయిపోయిన వెంటనే బీజేపీ వాళ్ళు పిలిస్తే వెళ్ళి అక్కడ పొత్తు ఎన్డీఏలో చేయడానికి రెడీగా ఉన్నాడు అని పచ్చ మీడియా ఊదరగొడుతుంది అనమాట. అంటే రెడీగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఎప్పుడెప్పుడు పిలుస్తారా పోయి కాలు పట్టుకుందామా, అమిత్ షా కాలు మొన్నంతా కాలు పట్టుకున్నా కుదరలేదు, ఈసారి మోడీ కాలు పట్టుకుందామని పాపం చాలా ట్రై చేస్తున్నాడు. కానీ మరి చూడాలి ఎంత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దుర్మార్గుడు, ఎలాంటి అవసరానికి ఎలాంటి నక్క జిత్తుల నాటకాలు ఆడతారో బీజేపీ వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి టీడీపీతో వచ్చేది ఏమీ లేదు, అసలు ఏపీలో బీజేపీకి ఏమీ లేదు, జీరో అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈ పొత్తుల వల్ల బీజేపీకి వచ్చే నష్టము లేదు, లాభము లేదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అందుకని ఇలాంటి జిత్తుల మారి వెన్నుపోటు చంద్రబాబు నాయుడికి దూరంగా ఉండడం బెటర్ అని బీజేపీ వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు. మరి ఊరికేనే ఈరోజు ప్రైవేట్ కార్యక్రమానికి ఢిల్లీకి వెళ్ళి ఊరికే బిల్డప్ మీడియాలో ఒక న్యూస్ తన న్యూస్ రావాలి, ఒక హల్చల్ పచ్చి మీడియాలో ఏదో ఒక బిల్డప్ కొట్టాలి. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయూత నిధులు విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ఒక టీవీలో డైవర్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు చంద్రబాబు నాయుడు అనేది తెలుసు. ఈ చిల్లర రాజకీయాలు, చెత్త రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం 40 ఏళ్ళ నుంచి. ఇంకా ఎన్నేళ్ళు భరించాలో ఏమో ఈ చంద్రబాబు నాయుడు చెత్త రాజకీయాలు మనం.